ఇది బీజేపీ జనసేనకి వాళ్ళు బలంగా పటిష్టంగా పునాదులు వేసుకోవడానికి ఉపయోగం అవుతుంది అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ వాళ్ళు స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఒకటే. బీజేపీ ఏం చెప్తుంది అంటే, నువ్వు తెలుగుదేశంతో వెళితే ఇప్పుడు ముఖ్యమంత్రి కాలేవు, నువ్వు ముఖ్యమంత్రి కావట్లేదని ఆల్రెడీ నారా లోకేష్ చెప్పాడు కదా. ముఖ్యమంత్రి ఒకవేళ వాళ్ళు గెలిస్తే చంద్రబాబు నాయుడు అని, ఇప్పుడు ముఖ్యమంత్రి కాలేవు, భవిష్యత్తులో కూడా నీకు అవకాశం ఇవ్వరు. వాళ్ళు మోసం చేసేటువంటి పార్టీ బీజేపీని మమ్మల్నే వాళ్ళు ముప్పు దెబ్బలు పెట్టారు, నిన్న ఏ విధంగా ఉండేస్తారు. కాబట్టి నువ్వు మాతో వస్తే 2024లో బలం ముందుకొని 2029లో నువ్వే ముఖ్యమంత్రి అభ్యర్థివి అనేటువంటి విధంగా బీజేపీ చెప్తున్నటువంటి అంశము. దీనికి పవన్ కళ్యాణ్ కూడా అంగీకరిస్తాడేమోనని నేను అనుకుంటున్నాను. బీజేపీ దూకుడు రాజకీయం ఖచ్చితంగా జనసేన బీజేపీకి ఉపయోగపడేటువంటి అంశాలుగా ఉండొచ్చు అని కూడా నేను అనుకుంటున్నాను. మరి ఈ ట్రయాంగిల్ పోటీలు ఎవరు గెలుస్తారు ఓడతారు అనేటువంటి అంశం నిజంగా ఎవరితో పొత్తులో ఉంటారనేటువంటిది తేలిన తర్వాత గెలుపోవటం సంబంధించినటువంటి అవకాశాలు మనం ఒక అంచనా వేసేదానికి అవకాశం ఉంది. సాయి గారు రైట్. వీరశంకర్ గారు, 64 సీట్లు అంటే ఇందుకోసమే వచ్చిందేమో, అంటే రేపు వెళ్ళిపోతే కనుక తక్కువ సీట్లు అన్నారని వెళ్ళిపోతారని చెప్పేసి 64 సీట్లు అంటే అంత ఇస్తానన్నా కూడా అప్పుడు ఎందుకు వెళ్ళరు అన్నట్టు. అంటే 64 ఇస్తే ఆటోమేటిక్గా ఆగుతారు. మీరు అనుకున్నారు 64 సీట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తే ఆగుతారు, బీజేపీ కంటే అది బెటర్ కదా ఆప్షన్ అయితే? ఖచ్చితంగా జనసేన టీడీపీ అలయన్స్ అనేది వీళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా జనసేన టీడీపీ అలయన్స్ ఈ రెండు కలిసే పోటీ చేస్తాయని చెప్పి మనం అనుకోవచ్చు పూర్తిగా. ఎందుకంటే పొరపాటు కూడా బీజేపీ మీద పవన్ కళ్యాణ్కి ఎంత గౌరవం ఉన్నా కూడా, మోడీ గారి మీద ఎంత అభిమానం ఉన్నా కూడా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన ఈ రెండు కలిసి పోటీ చేస్తేనే వైఎస్ఆర్సీపీకి ప్రత్యామ్నాయంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేగాని వీళ్ళు మిగిలిన అన్ని కూటమిలు కలుపుకొని వెళ్ళినా కూడా బీజేపీ అట్లాగే బీజేపీ ఇంకా వేరే ఆప్షన్ కూడా ఏం లేదు. ఒక బీజేపీ జనసేన ఈ రెండే కలిసి వెళ్లాల్సిన పరిస్థితి. మిగిలిన అన్ని కూడా ఇక కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీడీపీ వీళ్ళు కలిసి వెళ్లే పరిస్థితి ఉంది. వీళ్ళలో వీటన్నిటికీ జనసేన యొక్క అవసరం అనేది టీడీపీకి తెలుసు. టీడీపీతో కలిసి వెళ్తేనే ఈ ఎన్నికల్లో కనీసం మనుగడ సాగించవచ్చు, లోపలికి అసెంబ్లీలో గడిపి పెట్టే అవకాశం కల్పించబడుతుందని పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు నమ్మారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఈ అలయన్స్ బ్రేక్ చేసే విధంగా ఇలాంటి మూడో ప్రత్యామ్నాయం మన చైర్మన్ గారు చెప్పినట్టు నాకు తెలిసి అంత తేలిగ్గా పవన్ కళ్యాణ్ గారు జనసేనాని కానీ, పవన్ కళ్యాణ్ గాని, జనసేన నాయకులు కానీ ఈ బొట్లో పడతారని చెప్పి అనుకోండి. ఎందుకంటే వీళ్ళు మూడో దానిగా పోటీ చేస్తే ఖచ్చితంగా తీసుకెళ్లే అధికారం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టండి, అందులో అనుమానమే లేదు. మళ్ళీ ఏదైతే జరిగిందో 2014లో 2019లో ఏదైతే జరిగిందో ఇప్పుడు 2024లో కూడా సేమ్ అదే రిజల్ట్ వచ్చే అవకాశం. కాబట్టి 100% టీడీపీ జనసేన ఈ రెండు మాత్రమే కలిసి వెళ్తాయి. చిరంజీవిని తీసుకెళ్ళినా, ముద్రగడ పద్మనాభం గారిని తీసుకెళ్ళి, లేకపోతే ఇంకేమైనా జరగని ఏమైనా జరగని, కానీ బీజేపీ పెద్దలు అందరూ కలిసి బీజేపీలో ఉన్న టీడీపీ అభ్యర్థులు మనం 100% చెప్పుకోవచ్చు. సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు కానీ మిగిలిన వాళ్ళు